అరుణాచలంలో యమలింగం అనేటువంటిది దక్షిణ ద్వారే యమద్వారే మహాఘోరే తప్త వైతరణీ నది తాం తర్తుం ప్రదాస్యామి ఉత్తరాయ సుఖేనతం. ఆ ఒక్క యమద్వారం ఎంత భయానకంగా ఉంటుందంటే శతయోజన విస్తృత 100 యోజనాల విస్తృతంగా ఉంటుంది ఆ ఒక్క నది. ఏంటది అది ఎలా ఉంటుంది? యమద్వారే మహాఘోరే వైతరణీ నది అని అంటారు. ఆ వైతరణి నది అనేటువంటిది చూడటానికే అత్యంత ప్రమాదభరితంగా ఉంటుంది. నాకు శబ్దధ్వని కర్ణభేరి పగిలిపోతూ ఉంటుంది. అందులో మలమూత్రాలు, చీము, నెత్తురు, రక్తం చీము రక్తం ఇవన్నీ కూడా కలిపి ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. అశేషమైనటువంటి విష సర్పాలు, విష పురుగులు ఎన్నో రకాలైన ఆ ఒక నదిలో తేలియాడుతూ ఉంటుంది. ఎవరైతే మృత్యువాత పడతారో ఆ పడినటువంటి వ్యక్తిని ఆ వైతరణి నది యందు యమదూతలు 2 పడవల మీద అటు ఇటు ఉండి ఆ మధ్యలో ఆ ఒక్క ఎవరైతే వెళ్ళిపోయిన వ్యక్తి ఉంటారో వారిని ఈడ్చుకుని వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో వారు హా పుత్ర, హా భ్రాత అని చాలా బాధపడుతూ ఉంటారు. వారందరూ కూడా ఆ వెళ్ళిపోయిన వారు హా పుత్ర, హా భ్రాత అని బాధపడుతూ ఉంటారు. ఇంతమంది సంతానం ఉన్నారే, ఇంతమంది స్నేహితులు ఉన్నారే, ఇంతమంది బంధువులు ఉన్నారే. ఏయ్ మౌనం. ఓం నమ శివాయ. ఇంతమంది బంధువులు ఉన్నారే, ఏ ఒక్కరూ కూడా మన కోసం ఏమీ చెయ్యరని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. నానా రకములంగా బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అటువంటిది వైతరణి నది. ఆ వైతరణి నదికి అధిపతి యమధర్మరాజు.